యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచిన ప్రేమ. And through the blood of Jesus we are made right in the sight of God. పాపమోసెనే పాపమాయే జీవారుతుంది. Come Holy Spirit, రుధిరం renew, నదియై పారుతుంది. revive. యేసయ్య రుధిరం కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, విమోచనం అనేది, విమోచింపబడటం, యేసుక్రీస్తు రక్షకుని ద్వారా విమోచించబడాలి. విమోచించబడేటువంటి అనుభవాన్ని మనం దాటి రావాలి. టు ఎక్స్పీరియన్స్ ద మిరకల్ అండ్ ద పవర్ ఇన్ ద రిడెంప్షన్ విచ్ జీసస్ క్రైస్ట్ హస్ బ్రాట్ ఇంటు దిస్ వరల్డ్. ప్రియులారా, విమోచించబడేది ప్రతి జీవితాన్ని యేసయ్య విమోచిస్తూనే ఉన్నాడు. విమోచించాలని ఆయన కోరిక. విమోచింపబడకుండా మూర్ఖంగా వెళ్ళేటువంటి గంగిరెద్దు లాంటి వారు ఉంటారు. బుద్ధి లేనటువంటి మానవ జీవితం. విమోచించబడినా కానీ విర్రవీగేటువంటి లోకానుసారులు. ప్రార్థనా పరులు విమోచించబడి ప్రార్థనా జీవితంలో ఎదగట మాత్రమే కాదు, కొంచెం జ్ఞానం కూడా ఎదగాలి ఆత్మలో. అది ఏదనగా దేవుని హృదయాన్ని గూర్చి ఎరగగలిగే అనుభవం. ఇది లేకపోతే నువ్వు ఎంతగా ప్రభువులో హత్తుకొని నీ ఇంటిని, నిన్ను నీవు నడిపించుకుంటున్నావో దానిపైన కాదు ఆధారపడి ఉండేది. వర్తమానములో విమోచించబడ్డటువంటి ఆ కుమారుడు కుమార్తె క్రీస్తు యొక్క పోలికలో, క్రీస్తు యొక్క జ్ఞానము, క్రీస్తు యొక్క హృదయం ఎరిగిన వారిగా బ్రతకాలి. ఆత్మానుసారులుగా జీవించడం మాత్రమే కాదు, కానీ ఆత్మను కలిగినప్పుడు క్రీస్తు యేసు మనస్సును కూడా కలిగి, ఆయన మనసు ఏదో, ఆయన హృదయం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆత్మ యొక్క కదలిక, ఆత్మ యొక్క సంచలన, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క హృదయం కాల్చబడే మోషే యొక్క హృదయం మండుచున్న పొదల మధ్యలో దేవుడు దర్శనమిచ్చాడు. ఈవేళ నీ యొక్క పొద వంటి నీ హృదయం ఆయన కొరకు మండుచుందా దేవుని తలకి ఇవ్వడానికి, లేకపోతే నీ మంట నేనే కాల్చివేస్తుందా లోకానుసారమైనటువంటి నీ కోరికలు చెప్పున. మొదటి సమూయేలు 3వ అధ్యాయము, దీనిలో ఏలి యాజకుడు, దైవజనుడు, దేవుని చేత విరివిగా వాడబడుచు ఉన్నటువంటి ఈ దైవజనుడు యొక్క జీవితంలో ఓ వేదన, విషాదకరమైన స్థితి. తాను కనినటువంటి బిడ్డలు దేవుని మార్గములు, సత్మార్గములు లేనటువంటి దాసులుగా జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ సంఘటనలో ఎలా ఇశ్రాయేలీయుల మీద ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి యుద్ధము జరుగుచున్నది. There was a war between the Israelites and the Philistines. This is what we find. దేవుని యొక్క మందస పెట్టని, the ark of God, వారు మోసుకొని దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు శత్రువుల ఎదుట వారు దండెత్తి వెళ్ళడానికి వెళ్ళారు. కానీ యెహోవాని లేకుండా వారు వెళ్ళారు. ఎన్ని తలాంతులు, ఎన్ని ఆత్మ వరాలున్నా, ఎన్ని మందస పెట్టెలున్నా ప్రయోజనం లేదు. మందస పెట్టెకి వెనుకున్నటువంటి శక్తిమంతుడు నువ్వు కలిగి ఉండకపోతే, నువ్వు ఎన్ని మందస పెట్టెల వంటి ఆత్మ వరాలు పొందుకొని వెళ్ళినా నీ బ్రతుకుకు అర్థం ఉండదు. నువ్వు పెంట కుప్పకి సమానమే. అన్నయ్య గారు అన్నట్లు మంచి బ్రతుకు బ్రతికి ఓ వ్యక్తి ఇంటి వెనక సచ్చాడంట కుక్కగడహీనంగా. ప్రియులారా, ఏలి కన్నాడే గాని, ఏలి సేవ చేస్తున్నాడే గాని దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టలేనటువంటి ఓ దర్శనము లేని యాజకుడు. ఏ సంఘం, ఏ విశ్వాసి, ఏ కుటుంబం దర్శనం అంటే నేను చెప్పేది ఎప్పుడు చూసినా ప్రార్థనల మధ్యలో నాకు దర్శనం వస్తుంది కాదు. నువ్వు యేసయ్యతో మాట్లాడుచున్నప్పుడు ఏ దర్శనాలు కూడా నీ మధ్య ప్రార్థనకు అడ్డుగా వస్తే దాన్ని కూడా పక్కన పారవేయాలి. నో విజన్ కెన్ సెపరేట్ యువర్ పర్సనల్ టాక్ విత్ గాడ్. ప్రియులారా, ఈ ఏలి యాజకునికి ఈ ఇంటర్సెషన్ తక్కువైపోయి
విజ్ఞాపన, విన్నపం చేయడం. ఈ రాత్రి ఇక్కడ మీరు చేరుకున్నారే కానీ ఎంతమంది మీ యొక్క విన్నప ప్రార్థనలో ఖర్చులు లిస్టు వలె అది కావాలి, ఇది కావాలి, పలానా వాడు మారాలి, వీరు మారాలి, వీరు మారాలి, వీరు మారాలి, ఇది జరగాలి, అది జరగాలి, చదువు, ఉద్యోగం, నా జీవితం, మంచి సెటిల్మెంట్, బిడ్డలు, తరం అన్నీ ఉండవి, ఏసీని కూడా కలిపి సమానం చేసేస్తారు. అవి నీవు ఇచ్చేవాడు ఆయనే. కానీ నీ విజ్ఞాపన ఎలా ఉండాలంటే నీ కొరకు అడగటం కూడా మానివేసి ఆయన చెంత, ఆయన దయ కొరకు నువ్వు మనవి చూసుకుంటావు. నీ హృదయపూర్వకంగా నువ్వు చేసే విజ్ఞాపనని ప్రజల కోసం నీతో పాటు నువ్వు చేసుకుంటా విజ్ఞాపన ప్రభు వింటాడు. నీ గొప్పతనాన్ని బట్టి కాదు. మోషే అన్నాడు, అయ్యా నా పేరును కూడా నీ జీవ పుస్తకములను నిన్ను కొట్టివేయి. కారణము నేను చేసిన మంచి కార్యాన్ని బట్టి అన్న ఆ సత్క్రియను బట్టి కనికరించి నా మనవిని విని నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను నరకపాత్రులు చేయకుండా వారిని రక్షించయ్యా అంటాడు. ఈ 3వ అధ్యాయంలో ఏలి యాజకునికి ఓ వేదన. ఆ బాణం ఏదనగా దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు ఓడిపోబోతూ ఉన్నారు. వారిని కూర్చున్నటువంటి వర్తమానం వినికిడిలోనికి వచ్చినది. యుద్ధ భూమికి వెళ్ళారు. యుద్ధ భూమికి వెళ్ళినప్పుడు తన కుమారులు హోఫ్ని, ఫినెహాసులు కూడా వెళ్ళారు. అన్నీ ఉన్నవి. కానీ విన్నటువంటి వర్తమానం ఆయన యొక్క సంఘటన చూడండి. వినాల్సిన సమయంలో తెలిసిన సంఘటనలో ప్రార్థన చేయాల్సినటువంటి ఏలి 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఈ మాట దేవుడు తన దాసులైన చిన్న బిడ్డ అయినటువంటి సమయాల ద్వారా ఇచ్చాడు. బిడ్డలను శిక్షణలో పెట్టుకోలేని తండ్రి తన విజ్ఞాపన లేనందువలన మాత్రమే కాదు, బిడ్డల యొక్క మూర్ఖమైనటువంటి పాప నడత వలన దేవుని ప్రజలు కూడా నాశనానికి నడిపించబడుచు ఉన్నారు. ఇప్పుడు 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. చేయవలసిన ఇంత భారం అంటే ఏలి హృదయంలో దేవుడు ఇంతగా ఉగ్రత చూపిస్తే ప్రార్థించవలసిన ఏలి తన దేశ ప్రజలు విజయం పొందాలని దేవుడైన యెహోవా మన దేవుని యొక్క కటాక్షాన్ని కొరకు కోరవలసిన ఏలి 13వ వచనం చదువు చెల్లి. 4:13. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవేయుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఈ స్థలములో ఏలి ఏం చేస్తామన్నాడు? త్రోవ ప్రక్కన ఈజీ చైర్ వేసుకొని సౌకర్యముగా వృద్ధుడు నడువాంచగలిగే కొడుకు కుర్చీలో కూర్చొని వచ్చి పొయ్యే వాళ్ళని చూడటం కాదు. అక్కడ ఏం జరుగుతుందో యుద్ధ భూమిలో మందస పెట్టను గురించిన ఆలోచనగా, మందస పెట్టండి ఎవరు? దానికి మహిమకు కారకులు దేవుడే, ఆయన ప్రసన్నత ఉన్నది. ఇక్కడ యెహోవాక మందస పెట్టకు భయపడచ్చు అన్నాడు. ఏమవుతుందో, దేవుడు ఏ తీర్పిస్తాడు అయ్యో అని భయపడుతున్నాడే గాని ప్రార్థించినట్లుగా మనం చూడటం లేదు. అనేక మంది విశ్వాసులు భయపడతారు, ఆందోళన చెందుతారు. ప్రార్థన ఉంటది కానీ ప్రార్థన కంటే మించినది వారిలో వారిని ఆకట్టుకున్న భయం, వారిని ఆకట్టుకున్న వారి యొక్క భవిష్యత్తు గురించిన ఆలోచన. ఏమైపోతుందా, అయ్యో ఏమైపోతుందా నా బిడ్డల జీవితం, నా బిడ్డలకి ఇక వివాహం కాలేదే. విశ్వాసం ఉంది కానీ మరోవైపు మానవ భయం. ఈ భయములో కొన్నిసార్లు మంచిది కావచ్చు, కొన్నిసార్లు ఆ భయమే నిన్ను దేవుని తీర్పునకు నిలబెట్టవచ్చేమో. జాగ్రత్త సుమి ప్రియులారా, యేసయ్యందు విశ్వాసం ఉంచితే నీకొక కార్యం సఫలం అవ్వాలంటే నువ్వు విజ్ఞాపన చేయవలసినది దేవుని కొరకు కూడా ప్రాముఖ్యమైనటువంటిది యేసయ్య యొక్క కటాక్షం నీ మీద మాత్రమే కాదు, నీ ప్రజలందరి మీద ఉండాలని ప్రార్థించాలి. ఇక్కడ ఏలి యాజకుడు ఈ స్థలంలో కుర్చీలో సౌకర్యంగా కూర్చొని ఉండడం తప్పు కాదు నేను చెప్తున్నది. కానీ ఆయన హృదయం భయంగా ఉన్నది, అన్ని వర్తమానం వినాలి. కానీ ఏం జరుగుతుందో చూడండి. ప్రాముఖ్యంగా ఇప్పుడు వీరు ఓడిపోయారు. 15వ వచనంలో ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. ఆ వయసు గమనించండి, 98 సంవత్సరాల వయసు, 98 years old. అతనికి దృష్టి మందగిలినందున His eyes were so dim, అతని కళ్ళు కానరాకుండెను. and he could not see. మందమైపోయింది, కంటి చూపు తగ్గిపోయింది. క్యాట్రాక్ట్ కాదు ఇక్కడ, ఏ సమస్య కాదు, వృద్ధాప్యాన్ని బట్టి కంటి చూపు తగ్గిపోతూ ఉన్నది. ఆయన ఇంకా చూడలేకపోతూ ఉన్నాడు. చూడలేకుండా ఉంటే ఇంట్లో కూర్చొని దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానమందు మొర్ర పెట్టుకోవలసిన ఏలి యాజకుడు ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూడటం లేదు. వీధి ప్రక్కన బయట నుండి చేస్తూ ఉన్నాడు. 16వ వచనం. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడును నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలితో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి.
జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని ఫీనెహాసు అను ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. ఈ సంఘటన వర్తమానం తన కుమారులు ఇరువురు కూడా చెప్పబడ్డారు. దేవుని మందసం పెట్ట కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోబడినది శత్రువుల చేతని వినగానే ఎలా పట్టుకోగలిగారు? శత్రువులు కూడా దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క మహిమ విడిచి వెళ్ళిపోయింది కనుక. ప్రియులారా, దేవుని యొక్క మహిమ తన ప్రజలను విడిచి వెళ్ళిపోయింది కనుక ఎప్పుడైతే యేసు యొక్క మహిమ నీ మధ్యలో నివాసం చేస్తుందో, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా వాటి మధ్య ప్రభు నిన్ను సంధించి నిన్ను నీ యొక్క అవసరతలను సంధిస్తున్నాడే. ఆయన ఉన్నాడన్న దానికి కొన్ని రుజువులు. ప్రియులారా, నీవు ఇంకా చావకుండా బ్రతికున్నావే. ఆపరేషన్ అయి కొందరికి కొన్ని భయంకరమైన స్థితులు దాటి వస్తా ఇంకా మనం పోషించబడుతూ నడిపించబడుతున్నామంటే ఆయన కృప లేనిదే ఇప్పటి వరకు మనం జీవించడం అసాధ్యం. హల్లెలూయా. ప్రియులారా, ఈ స్థలములో యొక్క ఏలి యాజకుడు ఈ వర్తమానం విన్నాడు. వెంటనే అయ్యో ప్రభువా అని మొర్రపెట్టి ఏడవవలసిన ఏలి 18వ వచనం చెల్లి. దేవుని మందసమును మాట అతడు పలుకగానే, మందసమును మాట పలకగానే, ఆ వ్యక్తి వర్తమానం తెచ్చిన వ్యక్తి పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. చాలా గంభీరమైన వ్యక్తి, బలమైన వ్యక్తి, ప్రియులారా, లోటి మనిషి, ఎత్తోటి మనిషి కూడా ఇవ్వసేవి. అయితే 40 సంవత్సరాలు దేవుని ప్రజలను, ఇశ్రాయేలీయులను పరిపాలన చేసే న్యాయాధిపతిగా దేవుడు పెట్టాడు, యాజకునిగా పెట్టాడు. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ సంఘటనలో వినగానే ఏలి యొక్క హృదయం ఈ సమస్యను తనకి తాను స్వయంగా తీసుకోవడం తప్పు కాదు. కొన్ని సమస్యలను ఎదుర్కొంటావే, అవి చాలా సెన్సిటివ్ ప్రాబ్లమ్స్. ఈ గుండెను తాకుతాయి, ఈ మనసును తాకుతాయి. ప్రియులార యొక్క మనసు గుండెను తాకినప్పుడు తట్టుకోలేనప్పుడు ఏడుస్తాం. ఏడుపు కంటే మించినది లోపల తట్టుకోలేకుండా ఉన్నప్పుడు గుండె నొప్పి వస్తుంది. ఆ వ్యక్తి చనిపోవచ్చు. కొన్ని అనారోగ్య కారణాలు కూడా ఉండవచ్చు. కానీ జీవితంలో ఉన్న ఒత్తిడి, అతి ప్రాముఖ్యమైనటువంటిది ఒత్తిడి, ఆరోగ్యాన్ని చూసుకోకుండా ఉండడం. ప్రియులార యొక్క గుండె విషయంలో ఆలోచిస్తే ఏలి యాజకుడు సమస్యను మనసులకు, తన హృదయానికి అతి దగ్గరకు తీసుకొని యెహోవా సన్నిధానములో మొర్రపెట్టి కన్నీళ్లు కార్చి దేవుని మందిరము లోపలికి వెళ్ళి పరిశుద్ధ సన్నిధానములో మొర్రపెట్టి ఏడవవలసిన ఏలి యాజకుడు ఈ వర్తమానం వినగానే గుండె ఆగి చనిపోయాడు. ప్రియులారా, కొందరి జీవితాలు విజ్ఞాపన చేస్తున్నట్లుగా కనిపించి అసలైనటువంటి సమయం వచ్చినప్పుడు విజ్ఞాపన యొక్క శక్తి చల్లారిపోతుంది. ఈవేళ నువ్వు చల్లారిపోయినటువంటి విశ్వాసిని మాత్రం నువ్వు ఉండకూడదు. ఏలి యాజకుడు ఇటువంటి వాడంటే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూడాలి. పాత నిబంధనలోనే ఆదికాండం పుస్తకం 18వ అధ్యాయం, త్వరగా పేజీలు తిప్పుకోండి బైబిల్ ఉంటే. 18వ అధ్యాయంలో మొదటి వచనములో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో, మమ్రే దగ్గరనున్న సింధూర అనే చక్కని వనములో తోట అబ్రహాము ఎండవేళ మధ్యాహ్న వేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు, తన గుడారము బయట కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఆమేన్. యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు, అతడు అనగా అబ్రహాం కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి, చెల్లి, ఈ స్థలములో జీవం కలిగిన దేవుడని యెహోవా, ఈ స్థలములో త్రిత్వము ఆయన ఎదుట ప్రత్యక్షమై ఉన్నాడు దేవుడు అనే సత్యాన్ని అబ్రహాం గుర్తించాడు. ప్రియులార, గుడారము బయట కూర్చుండడం తప్పు కాదు. ఇక్కడ ఏలీ కూడా వీధి అదిగో గుమ్మము దగ్గర కుర్చీ వేసుకొని ఏమవుతుందో అని వర్తమానం కొరకు వింటున్నాడే గాని యెహోవా మొత్తితే అయ్యో ఎంత శ్రమ, మొత్తకుండా ఉండాలని మొర్ర పెట్టుకోవలసిన ఏలి అడిగితే దేవుడు చెయ్యడా? చేస్తాడు. ప్రియులారా, ఈ స్థలంలో అబ్రహాం మరో దైవజనుడు మమ్రే ప్రాంతంలో చక్కని నీడ చుట్టూ ఎండ వీస్తూ ఉండగా చక్కని తనొక ఇంటి డేరా బయట కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. దూరంగా ఏది చూస్తున్నాడు? సుతారాన్న ప్రియులారా దిక్కులు చూస్తున్నాడా? చూపు
చూపులు చూస్తూ ఉన్నాడు. లోకానుసారమైన చూపు అది కాదు అబ్రహాం చేస్తున్నది. తన చూపు నెక్స్ట్ దేవుడు నాకేమిస్తాడు, దేవుడు నాకేం బయలుపరుస్తాడు, దేవుడు ఈసారి నక్షత్రాన్ని చూపిస్తాడా, ఈసారి ఏది చూపించబోతున్నాడు సూచనగా, నా దేవుడు నాకు ఎలా ప్రత్యక్షమవుతాడు, నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఎలా నన్ను తీసుకెళ్తాడు అన్నటువంటి ఎదురు చూచుతో ఉన్నటువంటి ప్రార్థనా చూపు. ప్రియులారా, అందుకే దేవుడని యెహోవా సదోమ గొమొరాని దర్శించాల్సిన దేవుడు తన దేవదూతను పంపించాలంటే తీర్పునకు వేరే దారి లేదా? నేరుగా సదోమ గొమొరాలోనే ఆయన యొక్క కోపాగ్నిని మోసుకొని వెళ్ళే దేవదూతలు, మరణాన్ని మోసుకొని వెళ్ళే శక్తివంతమైన ఆయన దూతలు అక్కడ దిగరా? అబ్రహాం ముందు ఎందుకు వెళ్ళాలి? అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్న భక్తుడని దేవునికి తెలుసు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు దర్శనమిచ్చాడు, కానీ దేవుడిని గుర్తించి పరుగుని వెళ్ళి నమస్కరించి ఆయనకు ఆతిథ్యం చూపించాలని కోరుకున్నాడు అబ్రహాం. దేవుడు అబ్రహాముతో ఒక్క మాట మాట్లాడలేదండి. అబ్రహామే ఎక్కువ, దాదాపు మీరు ఈ పై వచనాలన్నీ చదువుతూ క్రమేణా వెళ్ళండి 18లో అబ్రహామే ఎక్కువగా మాట్లాడాడు. ప్రియులారా, అబ్రహాము తన యొక్క సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. ఏలీ తన యొక్క ప్రజలు యుద్ధభూమికి వెళితే మొర్ర పెట్టాల్సినటువంటి ఏలీ దర్శనం దేవుని మీద ఉండాలి, ప్రదేశం మీద ఉండాలి. కానీ దేవా దయచేసి అయ్యా, నీవు సైన్యములకు అధిపతి అని యెహోవా, నీవు గంభీరమైన వాడివి, యుద్ధ భూమిలో నీ బిడ్డలను మన్నించి నీ దాసుని పట్ల కటాక్షం చూపించి దయ చూపించి నీ నామాన్ని ఘనపరుచుకోవా అని అడగవలసిన ఏలీ వర్తమానం కొరకు వింటున్నాడే గాని తనతో దేవుడు మాట్లాడినాడు ఒకానప్పుడనే సత్యాన్ని మర్చిపోయాడు. నీతో ఒకానప్పుడు ప్రభు మాట్లాడాడు. ప్రియులారా, నీతో ఎల్లప్పుడూ ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా ఉండలేనటువంటి దేవుడు కాడు. అబ్రహాముకి ఆతిథ్యం ఇదో ఆయన ఇస్తానంటే దేవుడు దానిని అంగీకరించుకొని ఈ 18వ అధ్యాయంలోనే అబ్రహాము దేవుని గౌరవించగా దేవుడు ఆయనతో మాట్లాడి అబ్రహాం యొక్క భార్యను దర్శించి భార్య అయిన శారా యొక్క గర్భాన్ని దేవుడు అబ్రహాం భార్య శారా యొక్క గర్భాన్ని తెరచాడు. మొరపెడితే ఆ నివ్వకుండా ఉన్నాడు. ఇదే అధ్యాయంలోనే దేవుడు బయలుపరిచాడు తన హృదయాన్ని. సొదొమ గొమొరాని నాశనము చేయడానికి నేను వెళ్ళబోచు ఉన్నాను. నా దాసుడైన అబ్రహామా, ఇది నా కోరిక, ఇది నా ఒక ప్రణాళిక, ఇది నేను చేయబోతున్నాను అన్నాడు దేవుడు. ఏలికి తెలిసిన యాజకునికి దేవుడైన యెహోవా యుద్ధములో తన ప్రజలు తీసుకువెళ్ళి శత్రువుల చేతిలో ఓడిపోతారని ఎప్పుడో దేవుడు ప్రకటన చేశాడు సమయలు బాలుని ద్వారా. కానీ ఏలి గుర్తుండి కూడా చేయలేకపోయినటువంటి దర్శనము లేని దైవజనుడు. ఏ జీవితానికైతే దర్శనాలు, భవిష్యత్తు గురించిన దర్శనం ఉండదో కుంటుపడిపోతుంది. క్రీస్తు మీద ఆధారపడిన నీ విశ్వాస జీవితమైన భవిష్యత్తు ఆలోచన ఏదైనా ఆ దర్శనం ప్రభు నెరవేరుస్తాడు. ఈ అధ్యాయంలో 18 ప్రకారం సొదొమని గూర్చి అబ్రహాము మొర్రపెట్టాడు. కారణం సొదొమ గొమొరాలో నివసించే లోతును గురించిన ఆలోచన. ఏలీ కూడా ఇశ్రాయేలు కొరకు హోఫ్ని ఫినెహాసుల కొరకు మనవి చేసి ఉండవలసినది చెయ్యలేదు. అబ్రహాము లోతుని కనలేదు, కానీ దేవునిలో కన్న బిడ్డని గుర్తించాడు. బంధువైన తన సోదరి బిడ్డ అయినా కానీ. ప్రియులారా, లోతు జీవితాన్ని ఆలోచించండి. సొదొమ గొమొరాలు దేవుడు నాశనం చేశాడు. ఏ పట్టణమైనా నాశనం చేయడానికి తీర్పు ఇవ్వాలంటే దేవుడు ఆ విషయంలో ఏ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడానికి ఆయన వెనుక తీయడు. ప్రియులారా, పట్టణం కావచ్చు, దేశాలు కావచ్చు, సునామీలు, ఘోరమైనటువంటి వర్షాల చేత, వరదల చేత ఇల్లు అన్ని ఆస్తులని కొట్టుకోబడి పొలాలలో నష్టపోయి ఏ సరైనటువంటి మంచి కాపు లేకుండా దారిద్రతను అనుభవించేటువంటి పేదలు కూడా ఉన్నారు. గొప్పవారు కూడా పేదలైనటువంటి వారు. ప్రియులారా, ఎంత సంపాదిస్తున్నామో కాదక్కడ, ఎంత సంపాదించడమో లేదో కాదక్కడ, పరలోకములో నీ ఆత్మ కొరకైనటువంటి సిద్ధపాటు చేర్చుకుంటున్నావే, అది ప్రాముఖ్యమైనటువంటిది. ఈ స్థలంలో అబ్రహాం యొక్క జీవితం సొదొమ గొమొరాలలో ఉన్న లోతు కొరకు విజ్ఞాపన చేశాడు. ఈ లోతు ఏం చేస్తున్నాడు చూడండి 19వ అధ్యాయంలో. ఇప్పుడు దేవుడైన యెహోవా అన్ని బయలుపరిచిన తర్వాత తన దూతను పంపించాడు. 19వ అధ్యాయంలో మొదటి వచనం చదువు. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు
సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు ఎక్కడున్నాడండి? ఈ యొక్క సొదొమ యొక్క గవని యొద్ద కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. నేను ఈ స్థలములో ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఈ స్థలములో గమనిస్తున్నాము. ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ప్రకారం దేవుని యొక్క జనుడు అబ్రహాము లోతు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే, లోతు యొక్క జీవితం పెద్దరికాన్ని, పెత్తనాల కోసం ప్రియులారా అబ్రహాముతో ఆయన కలిగినటువంటి సంబంధాన్ని వల్లే దేవుడైన యెహోవా లోతుని అధికంగా దీవించాడు. లోతు కూడా దేవుని యొక్క దర్శనాన్ని, ఆయన యొక్క దర్శనం యొక్క కళం, మెలకువలు, ఆ సూచనలు ఏవో లోతు అబ్రహాముతో ఉన్న సహవాసాన్ని బట్టి పొందుకోగలిగాడు. కానీ దూర దర్శనము లేనటువంటి వానిగా ఉండిపోయాడు. సొదొమలో ఉన్న పాపం, గొమొర్రాలో ఉన్న పాపం ఎంత ఘోరమైనటువంటిది. లోతు కూడా ఊరక పెత్తనం కొరకు కూర్చున్నాడే గాని దేవుని దూతల దర్శనం ఇచ్చారు. లోతు గుర్తుపట్టాడు. లోతు గుర్తుపట్టి ఇంటిలోకి ఆహ్వానించాడు, ఆతిథ్యం చూపించాడు. కానీ అసలైన విషయం ఏంటి? తనను రక్షించడానికే అబ్రహాము మొరను బట్టి దేవుడు లోతు ఇంటిలోనికి దూతలను పంపించాడు. ప్రియులారా, ఒక్క క్షణం చాలదు. ఆ ఇంటిని నాశనం చేయవచ్చు, లేదా ప్రదేశాన్ని నాశనం చేయవచ్చు. దేవుని యొక్క చిత్తం లోతు అక్కడ ఉండకూడదు. నేను విచారపడే విషయం ఏదనగా, కొందరు ఈ కాలంలో కూడా ఏలి వలె అన్ని ఎరిగి ఉండయు ఎరుగని కుంటబడినటువంటి వారి వలె జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, కొందరు అబ్రహాము వలె తెలియకుండా పోయినటువంటి దర్శనాన్ని కూడా ఎదురు చూస్తూ విశ్వాసపూర్వకమైనటువంటి ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకునే వారున్నారు, వేచి ఉన్నవారున్నారు. వారి పట్ల దేవుని యొక్క కృప బయలుపరచబడకుండా పోదు. ఒకటి నీ జీవితం మేలు ముఖ్యంగా ఉండాలి. నిజంగా యేసు యొక్క హృదయంలో నీవు చోటు తీసుకోగలిగే జీవితంగా నీవు తయారవ్వాలి, ఊరక కాదు. ఈవేళ ఇంకొక కీర్తన కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఆయన గారు అంటారు, అంచనా వేసుకో, యోచన చేసుకో, జారిపోని సేవవారం ముందుగానే తెలుసుకో. అంచనా వేసుకో, యోచన చేసుకో, పుడమిలోన కోరెరెవరు, పూలమాలలు లేమి రావు. పుడమిలోన కోరరెవరు, పూలమాలలు కాదు నీకు వచ్చేది. ప్రియులారా, ఈ లోకానుసారంగా క్రీస్తు కొరకు బ్రతికేటప్పుడు, ఈ లోకములో ఉన్నప్పుడు నీ మీద అలంకరించబడవలసినది యేసు యొక్క రక్తం, విమోచించబడ్డటువంటి శక్తివంతమైన ఓ ప్రణాళిక. ఈ బిడ్డల యొక్క జీవితంలో ఇంకా గొప్ప ఎదురు చూచుటంటే నిన్ను యేసయ్య నీ శ్రమల్లో నుంచి నేను విడుదల చేయడా చేస్తాడు. ప్రియులారా, యాకోబు లోకానుసారి, దేవుని యొక్క భయభక్తి కలిగిన వాడు గనక లోకానుసారిని దేవుడు పరలోక సంబంధిగా మార్చాడు. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలి. అబ్రహామును గురించి ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు మురిసిపోయి సంబరపడుతూ ఆయన వాడేటువంటి ఓ వచనం అనేక భాగాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. కానీ ఒక మాట మాత్రం ఈ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. 18వ అధ్యాయంలో 19వ వచనం. ఈ మాటలో చదివిన వచనంలో ప్రాముఖ్యమైనటువంటిది, అబ్రహాము కంటే దేవుడు సంతానం లేని అబ్రహాముకి తన భార్యకి బిడ్డనిస్తే తన సంతానాన్ని కమాండింగ్ డిసిప్లిన్ లో, శిక్షణ పూర్వకమైన ప్రార్థనా జీవితములో, దేవుని దర్శనపూర్వకమైనటువంటి ప్రణాళికను, ధర్మశాస్త్రమును దేవుని హృదయములో ఉన్న ఆలోచన ప్రకారం నడిపించేటువంటి తండ్రి అని అబ్రహామును గురించి దేవుడిని సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ప్రియులారా, ఇప్పుడు మొదటి సమయంలో తిప్పండి. ఏలిని గురించి దేవుడు చెప్పిన మాట మీకు ముందుగానే 3వ అధ్యాయంలో చదివి వినిపించాను. కానీ ఏలి కుమారుల చూడండి 2వ అధ్యాయంలో 12వ వచనం, మొదటి సమయంలో 2:12. Now the sons of Eli were corrupt, they did not know the Lord. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. మిక్కిలి దుర్మార్గులైనటువంటి కుమారులు, వారిని దేవునిలో పెంచలేకపోయినటువంటి ఓ తండ్రి. ప్రియులారా, ఏలి యాజకుని యొక్క బిడ్డలు. ఇదే ఆదికాండం 24వ అధ్యాయం, 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం 63 నుండి చదవనక్కర్లేదు. కానీ ఇస్సాకు
చక్కగా ప్రార్థనలో ఉన్నాడు. 63 మాత్రం చదవ. సాయంకాలమున ఇస్సాకు సాయంకాల పూట ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి పొలములో ఏకాంతములో ధ్యానించడానికి వెళ్ళాడు. యెహోవా పాదముల యొద్ద ధ్యానించుటకు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు దేవుడు ఆయన కొరకు ఆయత్తపరిచినటువంటి భార్యను తన తండ్రి అయిన తన తండ్రికి నమ్మకంగా దాసునిగా పనిచేసిన వ్యక్తి తీసుకొని రావడం ఇస్సాకు చూశాడు. ప్రియులారా, 64 ప్రకారం చూస్తే రెబకా కూడా కనులెత్తి ఆయనకు ఆమె జీవితంలో ఇవ్వబడే ఆశీర్వాదమైనటువంటి భర్త కొరకు చూసినది. ఇస్సాకుని తండ్రి ఇలా పెంచాడండి. ప్రార్థనాపరులైన తండ్రి తల్లివైతే నీ బిడ్డలు ప్రార్థనాపరులుగా నీకంటే ఎక్కువగా తయారవుతారు. ప్రార్థిస్తామా? చెప్పలేనన్ని ఆత్మలు ప్రభు పట్టుకొనిచూ ఉన్నాడు. ఈ మీడియా ద్వారా వాక్యం వినుచూ ఉండగా మీ హృదయాల్లో మార్పు, కలవని కుటుంబాలు కలుస్తూ స్వస్థత నొందగలిగే జీవితాలు, మనస్సు, హృదయం, అంతరంగ జీవితం ఇప్పుడు రైట్ నౌ ఒకసారి క్షమించబడ్డ మీ పాపములు కూడా ఒకసారి ప్రభుని మరలా క్షమించమని అడగండి. తెలిసి తెలియకుండా ప్రతి పాపము లోపల వేరుపారిన పాపము, అయ్యా ఎవరో నువ్వు కూరే బిడ్డ ఇంకక్కడ లేరు ప్రార్థనలో, అయినా పర్వాలేదు ప్రభుని అడగండి. అయ్యా ఈ బిడ్డని మీ చెంత పెడుతూ ఉన్నాం నాయన. విన్నటువంటి వాక్య ప్రకారం నీ బిడ్డలను అయ్యా మీ మహిమార్థమై ఈ శ్రమల మధ్యలో కూడా నాయన మిమ్మల్ని కలిగి ముందుకు వెళ్ళిపోయే కొలది వీరిని విజయవీరులుగా చేస్తామని మీ మహిమార్థమై ప్రకటించాం. ఎంతో నిజము తండ్రి. భయపరిచే ఈ సమస్యలు, ఈ లోక క్రియలు, లోక శ్రమలు శక్తికి మించిందనై ఈ బిడ్డలను, మనసును, శరీరమును, కుటుంబమును కృంగదీస్తూ ఉన్నా అయ్యా చక్కని మాటలు నీవు పలికేవు నాయన. ఈ నాయన ఈ మాటల్లో ప్రతి మాటలు నీ బిడ్డలు ఉన్నారు, కన్నీరుతో వాక్యాలకు ఇస్తూ ఉన్నారు. నీ బిడ్డల హృదయంలో ఒక స్పందన, ఈ కుటుంబంలో నిజమైన శ్రమకు క్రీస్తును కలిగి దాటి వచ్చే శ్రమలో మహిమ కలదు. ఆమేన్. క్రీస్తు ప్రభువారు మహిమపరచబడుచూ ఉన్నాడు. ఈ బిడ్డలను నీవు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నారని మేము వింటూ ఉన్నాము నాయన. దేవా నీ బిడ్డలకు కావలసిన శక్తి, విశ్వాస జీవితములు ఇంకా అనుగ్రహించండి. వీరిని ప్రభు విశ్వాసములో నుండి తప్పించి చేయాలని ప్రయత్నించే దుష్టుడు వాని విషపన్నాగములు మీ చిత్తములో నాయన ఈ బిడ్డలు రానివ్వకుండా వాడి క్రియలతో, వాడి వ్యసనముతో చేయించిన వాడి మండిన కార్యములు ఈ రాత్రి వేళ నీ దాసులుగా నాయన సహోదరులతో పాటు ఈ బిడ్డలు చేతులు కలిపి ఇప్పుడు ప్రార్థిస్తూ ఉండగా ఈ విశ్వాస సమూహమునకు, ఈ బలహీనులకు యేసయ్య నామములో ఇప్పుడు విడుదల అనుగ్రహించబడును గాక. యేసయ్య నామములో దుష్టుని కార్యములు నాశనమైపోను గాక. హల్లెలూయా. యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. Amen. We need God's people to join hands with us for this endeavor. దేవుని బిడ్డలు మనందరము చేయి కలిపి ఈ కార్యక్రమం కోసం మనం ప్రార్థించాలి. So that we can take the heart of Jesus to many lives across the globe. ఈ భూమిపై ఉన్న అనేక జీవితాలకు ప్రభు వర్తమానాన్ని ఇంకా మనం మోసుకొని వెళ్ళునట్లుగా మనము ఏక మనసుకులై ప్రభుని కోరాలి. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ. కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, నాకై శ్రమలనోర్చి సిలువ మోసిన ప్రేమ, నాకై మరణమోర్చి తిరిగి లేచి